సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. అంటే చాలా రోజుల తర్వాత లేటెస్ట్ క్వశ్చన్ సినిమా అంటే ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పండి, హీరోయిన్ గారు యాక్టింగ్ చూసి మనకు ఒక మళ్ళా దివ్యభారతి కనిపించింది. ఆమె ఫేస్లో మళ్ళీ ఒక దివ్యభారతి దొరికింది అనుకోవచ్చు ఇండస్ట్రీకి. ఆమె యాక్టింగ్ అంతా బాగా చేసింది. అంటే ఫస్ట్ కృషి గారు చేసిన కొద్దిగా బాగుంది. జ్యోతి కృష్ణ గారు తీసుకున్నాక ఇంకా హైలైట్ అయింది. అంటే నిజంగా చెప్పాలంటే జ్యోతి కృష్ణ హ్యాట్సాప్ చెప్పాలి, ఎక్కడ కూడా తగ్గలే. చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కీరవాణి గారు హ్యాట్సాప్ సార్. మళ్ళీ ఒక బాహుబలి ఎలా కొట్టిరో అలా కొట్టి చూపించారు. నిజంగా సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఒక తెలుగులో ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ ఎట్లా ఫైట్ చేస్తాడో మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అలా చేసి చూపించిండు. ఎవరు కూడా చేయరు అట్లా. పవన్ కళ్యాణ్ అందుకుంటే పవర్ స్టార్ అనేది వచ్చింది పేరు. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్. హరి మీరా వాళ్ళకి జై. ఈ తెలుగు చరిత్ర తెలుసుకోవడం అందరికీ, మన తెలుగు రాష్ట్రాల అందరికీ చాలా అవసరం. మన హరిహర వీరమల్లు కథ ఏంది, కథాంశం చాలా మందికి తెలియదు ఇది. ఎందుకంటే ఔరంగజేబులో జరిగినటువంటి యుద్ధకాండ, ఢిల్లీలో జరిగిన తెల్లదొరలతో యుద్ధం చేసినటువంటి ఘటన చాలా మంచి అద్భుతమైన ఈ చరిత్ర ఉంది ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు నటించడం ఒక చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇలాంటి కథలు ఎంచుకొని పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేయడం చాలా గొప్ప విశేషం. దర్శకులు కూడా కృషి గారు చాలా మంచిగా కథను ఇచ్చారు. మరియు జ్యోతి కృష్ణ గారు కూడా చాలా అద్భుతంగా దర్శకత్వం, రాజమౌళి ఎలా చేస్తారో ఆ విధంగా దర్శకత్వం చేశారు. చాలా బాగుంది కథాంశం. సంగీతం వస్తే ఇక కీరవాణి గారికి 2 చేతులు మొక్కాలి. కీరవాణి చాలా అద్భుతంగా ఉంది. పాటలు మంగ్లీ గారు ఒక పాట పాడారు. వారికి మన తెలంగాణ తరపున అందరి తరపున మంగ్లీ గారికి ధన్యవాదాలు. ఇంకో పాటలు విషయానికి వస్తే సినిమా కథాంశం చాలా అద్భుతంగా ఉంది. ఇక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమాలు నటించడం కొత్త, చాలా పాతే కావచ్చు, కానీ ఈ సినిమాలో కొత్త తరంతో చూపించారు. పవన్ కళ్యాణ్ గారి రాజసం కావచ్చు, నటన కావచ్చు, గంభీరం చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా హరిహర వీరమల్లు చరిత్ర అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను మరీ వినయం చేసుకుంటూ అందరికీ నమస్కారం. సినిమా ప్లస్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ప్లస్ మెయిన్ అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయినా సరే, లేదంటే కీరవాణి గారి బీజిఎం. మెయిన్గా చెప్పుకోవాల్సింది కీరవాణి బీజిఎం. సినిమా ఎక్కడ కూడా ఆయన ఒక డల్ బీజిఎం కానీ ఏం లేకుండా నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు బీజిఎం అయితే. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలని ఈజీగా తెలిసిపోతుంది. బట్ కృష్ణ గారితోనే ఆయన విజన్లోనే ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంటే బాగుండదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లోనే సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.